హలో! హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్క్ ఛానల్. ఇదిగోండి, ఇది మా కమ్యూనిటీ నుండి నెక్స్ట్ కమ్యూనిటీ ఉంటుందండి. దానికి ఒక ట్రైల్ ద్వారా ఇక్కడ నుంచి అక్కడికి కనెక్షన్ ఉంది. సో, నేను మీకైతే ఇప్పుడు ఈ కనెక్షన్ ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళాలో చూపిస్తాను. ముందైతే ఇక్కడి నుంచి ఒక ముందైతే ఇక్కడ కొంచెం లోతుగా ఉంది. ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడికి జంప్ చేశాక, ఇక్కడ నుంచి ట్రైల్ స్టార్ట్ అవుతుందండి. మీరు చూస్తున్నట్లయితే ఇలా పెద్దగా వాక్ పాత్ అయితే ఇచ్చాడు. సో, ఇక్కడ ఇద్దరు మంచిగా సైకిల్ రైడ్ అయితే చేయొచ్చు. చాలా వెడల్పుగా ఉంటుంది. సో, ఇది మా హౌస్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి. సో, మా హౌస్ నుండి స్టార్ట్ అయ్యి నేను ఇలా వస్తున్నాను. సో, మీరిలా ఇక్కడ చూస్తున్నట్టయితే అన్ని చెట్లు, అక్కడ ఒక చిన్న రివర్ కూడా ఉంది. మీకు కనిపించినట్టుంది కదా! అక్కడ ఒక చిన్న రివర్ ఉంది. బట్ అదేం ఫ్లో అవ్వట్లేదు. స్టాగ్నెంట్‌గా ఉంది. సో, వీళ్ళందరికీ ఇక్కడున్న హౌసెస్‌కైతే మంచి వ్యూ అండి. వాళ్ళకి బాగా ఇక్కడ నేచర్ వ్యూ అయితే చాలా బావుంటుంది. సో, ఇదిగో ఇదంతా వ్యూ అనమాట. ఇలా వాక్ చేస్తూ వెళ్ళాలి. చుట్టూ అంతా గ్రీనరీ ఉంటుంది. పాత్ ఉంటుంది. వాకింగ్ వాళ్ళకి, రన్నింగ్ చేసే వాళ్ళకి అంతా చాలా బావుంటుంది. ఎవరైతే నేచర్ లవర్స్ ఉంటారో వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో, ఇలా చాలా వాక్ చేస్తూ ఉండాలి. సో, మెయిన్‌లీ ఈవినింగ్ టైంలో పిల్లల్ని అలా సైకిల్ రైడ్స్‌కి గానీ, అలా తీసుకెళ్తూ ఉండొచ్చు. సో, ఇక్కడ నుంచి అక్కడ నెక్స్ట్ ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్‌లో చిన్న ప్లే ఏరియా ఉంటుంది. సో, దానికి ఎలా వెళ్ళాలో చూపిస్తున్నాను. సో, ఇక్కడ ఒక డైవర్షన్ ఉంది. అటు సైడ్ వెళ్తే ఇంకా వేరే కమ్యూనిటీ కూడా వస్తుంది. సో, మనకి పార్క్‌కి వెళ్ళే రోడ్ అయితే ఇదనమాట. ఇలా స్ట్రెయిట్‌గా వెళ్తుంటే కింద ఇందాక చూపించాను కదా! ఆ రివర్ అనేది ఇక్కడ ఫ్లో అవుతుంది. సో, అందుకోసమని ఒక చిన్న బ్రిడ్జ్ వీళ్ళిక్కడ కట్టారు. సో, ఇదంతా వుడెన్ బ్రిడ్జ్. చాలా చిన్నది. సో, కింద చిన్న రివర్. వాటర్ అయితే స్టాగ్నెంట్ ఉండడం వల్ల చాలా కొంచెం మురికిగా ఉన్నాయి. సో, మనం ఇలా వెళ్తూ ఉండాలి. చూడండి చుట్టూ ఎంత గ్రీనరీగా ఉందో. అంటే స్ప్రింగ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది గదా! సో, అందుకే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. గ్రీనరీ స్టార్ట్ అయిపోయింది. చూడండి ఇందాక చెప్పిన ఆ యొక్క చిన్న రివర్ అనమాట ఇది. వాటర్ అయితే అస్సలు బాలేవు. ఎందుకంటే చెప్పినట్టు ఇక్కడంతా స్టాగ్నెంట్ వాటర్. ఇక్కడ నుంచి ఇలా మనం వెళ్తూ ఉండాలి. కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఈవినింగ్ టైంలో అలా తీసుకెళ్తే. సో, ఇలా ఇక్కడ నుంచి అలా అని ముందుకు వెళ్ళాలి. బాగా నేచర్ లవర్స్‌కి అందరికీ చాలా బావుంటుంది. ఇవాళ అయితే క్లౌడీగా ఉంది. సో, ఎండ గూడా ఎక్కువగా లేదు. వెదర్ చాలా బావుంది. నాకు తెలిసి కాసేపట్లో వర్షం పడుతుందనుకుంటా. చూడండి క్లౌడ్స్ అంతా ఎంత బ్లాక్‌గా అయిపోయాయో. మనం ఇలా వెళ్తూ ఉండాలి. ఇంకా అక్కడ ఇంకా కొన్ని హౌసెస్ ఉన్నాయి. ఆ హౌసెస్‌కి కూడా మంచి వ్యూ. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కువ హౌసెస్ లేవు. సో, వాళ్ళకి అంత న్యాచురల్ వ్యూ అయితే చాలా బావుంటుంది. ఇంకొంచెం దూరంలో ఉన్నాం మనము. ఆల్మోస్ట్ రీచ్ అవుతాము. మార్నింగ్ టైం కాబట్టి ఎవరెక్కువ కనిపించట్లేదు. మేబీ ఈవినింగ్ టైంలో అలాగా చాలామంది కనిపిస్తారు. సో, దీన్ని లేక్ సైడ్ ట్రైల్ అంటారు. సో, మీకు కనిపిస్తుంది గదా! అదే అనమాట స్లైడ్. దీన్ని ఔట్ పోస్ట్ అంటారు. సో, ఏదన్నా ఫంక్షన్స్ కానీ, ఏదన్నా ఈవెంట్స్ ఉంటే అంతా ఇక్కడ జరుగుతుంది. నేను ఆ వీడియో మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను. లోపల ఏముంది, ఏంటి అని. సో, ఇదైతే ప్లే గ్రౌండ్. మా పిల్లల్ని ఈవినింగ్ టైంలో ఇలా వాక్ చేస్తూ ఇక్కడికి తీసుకొస్తూ ఉంటాను. వాళ్ళకి స్లైడ్ అంటే చాలా ఇష్టం. చాలా బావుంటుంది. సో, ఇక్కడ కొంచెం స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ నుంచి ఇదంతా కొంచెం చిన్న బ్రిడ్జ్ లాగా ఉంటుంది. సో, కిడ్స్ దాని మీదకి ఎక్కి అక్కడ స్లైడ్ ఆడుకుంటారు. సో, ఇదే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.